ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तस्ममस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अखण्डमण्डलाकारं व्याप्तेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओंकारपीठसिद्धान्तं ब्रह्मविद्नोपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखं सान्दीपमेशं कृष्णं च अर्जुनं समयुक्तयुद्धवं च सद्गुरुभ्यो नमो नमः। ब्रह्मानन्दयोगेन्द्रं रामानन्दज्ञानेश्वर सकजानन्दयोगेश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगिनं येमुनयोगी सद्गुरुं निरञ्जन वेङ्कयार्य तिरुवेङ्गलगुरुं भजामि। श्रीधर स्वामी योगेन्द्रं शिवरामाख्यदीक्षितं कंबालूरि अप्पब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां पील्कान लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वासिष्ठ सिद्धान्तं पूर्णबोधोपदेशिका वेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिका वेमुलरामयार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं श्रीरहितानन्दवेङ्कटदासार्य गुरुं भजामि। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमम् ओङ्कारपीठपर्यन्तं वन्दे श्रीगुरुपरम्परम्। శ్రీ గురు పరంపరమకు జై. శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరమకు జై. జై గురు జై గురు. జై గురు. జై గురు. జై గురుగీత చదివేవాళ్ళు లేకుండా ఈరోజు. సరే, మ్యూట్ చేసుకున్నాను. కాబట్టి కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గములలో 4 మార్గాల్లో విశేషమైనటువంటిది జ్ఞాన మార్గమును, ఉత్తమ వివేకాన్ని ప్రసాదించేటటువంటి జ్ఞాన మార్గమును మానవులందరూ తప్పక ఆశ్రయించి అట్టి అమృతత్వమును సాధించవలసినటువంటి తమ జన్మను ధన్యత చెందించుకోవలసినటువంటి అవసరము ఉన్నది. మానవులందరూ అంతా కూడా ఈ కర్మయోగం, కొందరు భక్తి యోగము, జ్ఞాన యోగము, జ్ఞాన యోగ పద్ధతిలో, కొందరు జ్ఞాన పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక చింతనలో. అంటే వాటన్నిటికంటే జ్ఞాన మార్గం ఉత్తమోత్తమైనదిగా, ఉత్తమ వివేకాన్ని ప్రసాదించేదిగా చెప్పబడింది. ఎందుకంటే దాంట్లో విచారణ ద్వారా ఏది యుక్తమైనది, ఏది
స్వీకరించవలసింది, ఏది వదిలేయాల్సింది అనే విచారణ ద్వారా తాను వివేకాన్ని పొందుతాడు కాబట్టి, ఉత్తమ వివేకాన్ని పొందుతాడు కాబట్టి, తమ జన్మను ధన్యత చెందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ జీవభావమును, ఆత్మభావమును, బ్రహ్మభావమును, ఎరుకను నిర్ణయముగా తెలియజెప్పి దానికి అతీతమైనటువంటి తద్రహితమైనటువంటి బయలును నిర్ణయం చేసి, కాబట్టి ఈ జీవభావమును ఆ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియాలి, జన్మ ధన్యత చేయించుకోవాలి అంటే ముందు స్టెప్పుల్లో ఉన్నటువంటి చెప్పబడినటువంటి ఇవన్నీ విషయాలు తెలియబడి ఉండాలి కదా. జీవుడుగా ఉన్నటువంటి జీవభావమును, జీవుడు దేన్ని నామరూపాత్మకమైన ప్రపంచాన్ని కళ్ళతో చూస్తూ అది నిజమని జీవిస్తూ ఉన్నాడు. ప్రపంచమంతా అదే విధంగా ఉంది. విచారణ ద్వారా పోయినప్పుడు అది ఏ విధంగా ఉన్నప్పుడు కండ్లకు కనపడుతున్నప్పటికీ ఒకప్పుడు ఉంటుంది, మళ్ళీ దాని సమయం ఆసన్నప్పుడు అది లేకుండా అయిపోతుంది. మధ్యలో వచ్చి జీవుడు అనేటువంటి భావంతో తాను కంటితో కనబడుతున్న దానితో తాదాత్మ్యం చెంది అనుకుంది. ఆత్మభావాన్ని అంటే ఏదైతే గుర్తెరుగుతోందో, సర్వమును గుర్తెరిగే అధిష్టానంగా ఉందో, సర్వవ్యాప్తమై అన్ని జీవుల్లోనూ ఉందో, అట్లాగే బ్రహ్మాండానికి అంతటికీ కూడా అదే చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం అనేదే ఆత్మగా, నాలో అధిష్టానంగా, సర్వజీవుల్లో అధిష్టానంగా, అట్లాగే బ్రహ్మాండం అంతటికీ అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ అనే భావాలని వివరణంగా తెలుసుకొని బ్రహ్మభావమును, ఎరుకను, బ్రహ్మభావం సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మభావం ఇక్కడ తెలుసుకొని ఆ బ్రహ్మ సృష్టికి కారణమైనటువంటి ఆత్మగా ఏదైతే ఉందో, ఈ సమస్త జగత్తును నడిపిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి చైతన్యం, ఇక దానికి అతీతంగా ఉన్నటువంటి దాన్ని అనేది తర్వాత ముందు ఎరుక వరకు నిర్ణయంగా తెలియజెప్పడానికి ఎరుక అనేది ఏదైతే మొదట కలిగినటువంటి సంకల్పం, బ్రహ్మాండము పిండాండములు రెండూ కూడా ఏర్పడక ముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు, జగత్తే సృష్టి కానప్పుడు మొదట కలిగినటువంటి మూలమే లేకుండా కలిగినటువంటి ఆ ఎరుకను నిర్ణయముగా తెలియజెప్పి దానికి అతీతమైనటువంటి తద్రహితమైనటువంటి బయలు నిర్ణయం చేసి, దానికి అతీతంగా ఉండేటువంటి అంటే అది లేనటువంటిది, ఆ ఎరుక ఎక్కడైతే లేదో ఆ లేనటువంటి స్థితిని అది నిర్ణయం అది లేకుండా ఉన్నటువంటిది అంటే ఎరుక లేకుండా ఉంటే సమస్త జగత్తు లేదు. సమస్త జగత్తులో చెప్పబడినవి ఇవన్నీ కూడా లేనివి. ఈ బ్రహ్మాండం కూడా లేనిది అవుతుంది, లేకనే తోచి ఉన్నటువంటిది. ఇవన్నీ లేనివైతే ఏమి నిర్ణయం అవుతుంది అంటే ఉన్నది ఒక్కటే. సృష్టి జరగకముందు ఏదైతే స్వతసిద్ధంగా ఎటువంటి పరిణామ వికారములు లేకుండా ఏదైతే స్వతసిద్ధంగానే ఉందో, ఆ బయలు స్వరూపంగా ఉందో అదే ఉంది. అది ఎప్పటికెప్పటికి అలాగే ఉంది. ఇది లేకుండా ఏదైతే గుర్తిస్తున్నావో, దేని చేతనైతే గుర్తిస్తున్నావో అదే నిజానికి లేనిది. కాబట్టి దానిని లేకుండా చేసుకుంటే ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది. కాబట్టి తద్రహితమైనటువంటి బయలును నిర్ణయం చేసి, ఎరుక లేకుండా ఉన్నటువంటి స్థితిని బయలును నిర్ణయం చేసి అమృతత్వమును నిర్ణయింపజేసేటటువంటి విధానం ఈ కఠోపనిషత్తు యందు సూచించబడింది. అమృతత్వము, మృతము అనేది ఎప్పుడు నేను అనే భావన చెందినప్పుడు, నా శరీరం అనే భావన చెందినప్పుడు, దాంట్లో గుర్తెరిగే చైతన్యంతో ఉండి ఇవన్నీ ఉన్నాయి, పుట్టాయి, ఇవన్నీ మరణిస్తాయి అనే భావన చెందినప్పుడు, తాను ఏదైతే భావం చెందడానికి కారణమైనది ఉందో అది కూడా అది మరణించింది అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ విధంగా అది పోయింది. కాబట్టి అమృతత్వం కాబట్టి తాను పుట్టాడనే భావన, తాను చనిపోతాడనే భావన రెండూ లేనిది. ఆ రెండూ లేని స్థితిలో బయలు నిర్ణయం అయిందో అమృతత్వాన్ని, దానికి మృతత్వం లేదు, ఇంకా మృతత్వం లేదు,
మళ్ళీ పోయి పుట్టేది లేదు, మళ్ళీ వచ్చేది లేదు. దాన్ని నిర్ణయింపజేసేటువంటి విధానానికి కఠోపనిషత్తు యందు సూచింపబడింది. యదాప్యపతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిచ్చ న విచేష్టేత తామాహు పరమాంగతిం అని ఇక్కడ శ్లోకం చెప్పాడు. తాత్పర్యం: ఓ నచికేతుడా, చక్షురాది జ్ఞానేంద్రియములైదును మనస్సుతో కూడా ఎప్పుడు తమ తమ విషయముల నుండి నివృత్తములై ఆత్మయందు స్థిరపడుచున్నవో మరియు నిశ్చయాత్మకము బుద్ధిను స్వవ్యాపారమందు వ్యాపింపకయుండునో, అనగా వివిధముగా చేష్టింపదో లేక విరుద్ధ చేష్టలు చేయక నిశ్చలమైండునో, అట్టి దశే పరమగతి అనబడును. అదే శ్రేష్టమైనటువంటి మార్గం. ఈ చక్షురాది జ్ఞానేంద్రియములు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వాటితో చూసేది, చర్మంతో స్పర్శను గ్రహించేది, ముక్కుతో వాసన పీల్చేది, నాలుగుతో రుచులను తెలుసుకునేది, చెవులతో వినేది అనేటువంటి 5 కూడా మనస్సుతో కూడా ఎప్పుడు ఆ మనస్సు ఏదైతే మనసు భావించి మనస్సు యొక్క లో ప్రేరణ కలిగితేనే కదలికలు అనేటివి అన్నిటినీ సంబంధించినవి వస్తాయి. అది లేకుండా వేరేటివి ఏం జరిగినా కూడా అవి తెలియబడుతున్న దేనికి? చర్మానికి స్పర్శ చల్లని గాలి వచ్చింది, ఎక్కడో దూరంగా దబామని పటాకులు పేల్చే శబ్దం వచ్చింది, ఇవన్నీ గ్రహిస్తున్నది ఎక్కడనో కంటెదురుగా లేకపోయినప్పటికీ జ్ఞానేంద్రియాలు స్పందించడం అనేది మనసు యొక్క ప్రేరణ చేత జరుగుతూ ఉన్నాయి. మనసుతో కూడా ప్రేరణ, మనసు గుర్తిస్తున్నటువంటి దానితో సహా ఎప్పుడు తమ తమ విషయముల నుండి నివృత్తములై, ఎప్పుడైతే తెలియబడుతున్నటువంటి ఈ 5 రకాలైనటువంటి, ఒకటి శబ్దాన్ని గ్రహిస్తోంది, మిగతా 4 రకాలైన పనులు ఏవైతే చేస్తున్నాయో అవి తమ స్వవ్యాపారమునందు విరమించబడి, అంటే తోస్తానే వెంటనే ఏదో తనకున్నటువంటి వ్యక్తిగత పనులో, లేదంటే తానికి చేయాల్సినవో, లేదైతే చేస్తున్న వాటి యందో, అట్లా ఇతరత్రా దేని మీద అయితే పోతుందో ఆ మనసు దాన్ని ఉపసంహరింపబడి గనక ఆత్మతత్వమును, ఏదైతే ఆత్మతత్వంగా చెప్పినటువంటి సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి దాంట్లో ఆ 3 అవస్థలుగా తెలియబడుతున్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తాది 3 రకాలుగా చెప్పబడే వాటిలో వ్యవహరిస్తున్నది ఏదైతే ఉందో ఆ వ్యవహరిస్తున్న దానికి అతీతంగా సాక్షిత్వ స్థితిలో నువ్వు గనక నిలకడ చెంది, సాక్షిత్వ స్థితిలో నుంచి ఈ 3 అవస్థల్ని చేస్తున్నటువంటి దానితో ఆ మనసు ప్రేరణ పొందకుండా, వీటితో తాదాత్మ్యం చెందకుండా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిలో స్వవ్యాపారమునకు, ఆ సొంత వ్యాపారమునకు వ్యాపింపక, అంటే ఎప్పుడైతే నీ మనసులోంచి ఏదో పని గురించి తలుచుకున్నావు అనుకో, ఇక్కడ ఊరికే నిశ్చలంగా నువ్వు కూర్చొని ఉన్నా అది లాక్కెళ్తా ఉంటుంది. లాక్కెళ్ళి ఏమేమో పనులు, ఆ పనులకు సంబంధించినవి అవి జరుగుతాయా లేదా, దానికి కావాల్సిన వస్తు ప్రపంచం, ఇవన్నీ ఆలోచనల్లో నుంచి ఉంటాయి. వ్యవహారికంలో చేసేటప్పుడు ఉంటాయి. వ్యవహారికంలో చేసేటప్పుడు ఉన్నప్పటికీ ఎప్పుడైతే వ్యాపింపక ఉండునో, వ్యాపింపడం అంటే ఇట్టే వ్యాపించేది, ఒకటి ఆలోచన వస్తానే దాని ఆలోచన పడితే ఇతరత్ర దానికి సంబంధించిన పనులకు సంబంధించిన, వ్యవహారానికి సంబంధించిన, లేదంటే అంతకుముందు గతంలో ఈ అనుభవంలో ఉన్నటువంటి స్వయానుభూతి చెందింటవే అనుభూతులు, ఇవన్నీ గుర్తు రాకుండా వ్యాపింపకుండా ఎప్పుడైతే విరమించబడిందో, విరమించబడి ఉండాలి అంటే ఏది చేస్తున్నప్పటికీ, వ్యవహారంలో ఏది ఉన్నప్పటికీ నీలో నీ మనసులో పదే వ్యాపకం చెందకూడదు వాటి వైపు.
ఏవైతే అనుభవాలుగా అనుభూతులుగా నీలో ఉన్నాయో వాటి వైపు వ్యాపకం చెందకుండా ఉండును. అనగా వివిధముగా చేష్టింపదో, వేరు వేరు రకాలుగా చేష్టలు చేసేటువంటి పనుల్లోకి ఇది పోదు. అట్లాగే విరుద్ధ చేష్టలు చేయక నిశ్చలమయ్యుండును. విరుద్ధ చేష్టలు చేయక నిశ్చలమయ్యుండును అంటే ఆత్మతత్వంగా ఉండేటువంటి స్థితిలో నిలబడి సాక్షిత్వ స్థితిలో సర్వమును గమనిస్తున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండాల్సిన స్థితి మనసులో ఏదైతే ఉందో దాంట్లో సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్థితి బ్రహ్మాండమంతటా నిండి ఉన్న దాంట్లో ఇది ఒకటి. దాంట్లో నేనున్నా, నేనే కాక సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఒక్కటిగానే ఉన్నది. అన్యముగా రెండోది అనేదే తోచబడకుండా నిశ్చలమైనటువంటి దాంట్లో ఉండాలి. అట్లా లేకుండా విరుద్ధ చేష్టలు అంటే మళ్ళీ నువ్వు జీవభావంతో చేసేటువంటి నీకు ఏకంగా తోచకుండా అనేకంగా తోచబడటము. అనేకంగా తోచబడితే నువ్వు నీకు వేరువేరుగా ఉన్నట్టుగా తోచబడ్డం. అనేక జీవులుగా ఉన్నట్టుగా తోచబడటం. ఈ అనేక జీవులన్నిట్లోనూ నామరూపాత్మకమైనటువంటి భేదం లేదప్ప ఒక్క రకంగానే ఉంది చైతన్యం అనేది గుర్తించి గనక విరుద్ధ చేష్టలు గనక చేయకపోతే నిశ్చలమై ఉంటే అట్టి దశలో ఉండడమే పరమ గతి అనబడును. అట్టి దశలోనూ ఉండాలి అంటే తాను గురువాక్యం ద్వారా విచారణ చేసినటువంటి వాడై, గురువాక్యం ద్వారా తాను రహితుడై, తాను శరీరం అనేది ఉన్నప్పటికీ, శరీరంలో ప్రాణం ఉన్నప్పటికీ, ఆ శరీరంలో తాను నేనని వ్యవహరిస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ వ్యవహరించే నేను ఏ విధంగా లేనిదో సృష్టికి పూర్వం ఏ స్థితిలో నువ్వు అది ఎక్కడా వ్యక్తం కాకుండా అవ్యక్తంలో నుంచి ఓంకారము తదుపరి పుట్టినటువంటి మహదంకారంలోంచి వచ్చినటువంటి సర్వ సృష్టికి కారణమైనటువంటిదే ఏది అంటే సంకల్పం అనేటువంటి బీజం. అది లేని స్థితి ఏ విధంగా ఉందో ఆ స్థితి నిర్ణయం చేసుకొని ఈ విరుద్ధ చేష్టల నుంచి ప్రపంచం అనే జాగ్రత్తావస్థలో చేస్తున్నటువంటివి కానీ, స్వప్నావస్థలో చేస్తున్నటువంటివి కానీ, లేనటువంటి స్థితిలో ఏదైతే ఉందో నిత్యము అటువంటి గాఢ నిద్రా స్థితిలో ఏమీ ప్రాణం ఉన్నప్పటికీ ఏమీ తెలియకుండా ఉన్నటువంటి స్థితి నువ్వు అనుభవిస్తున్నావో అది మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత నేను బాగా నిద్రపోయినాను అనేది అప్పుడు కూడా తెలుస్తుండేది. కానీ తాను నిద్రలో ఉండగానే నేను నిద్రపోతున్నాను, బాగా నిద్రపోతున్నాను అనే విషయం కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది. కాబట్టి అవన్నీ లేకుండా నిశ్చలమై ఎప్పుడైతే అట్టి దశ ఉంటుందో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ కూడా, ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా నీ భావనలో గుర్తెరిగే చైతన్యం లేనిది అది. అది లేకుండానే ఈ జగత్తులోకి పుట్టడానికి కారణమైనటువంటి సృష్టి చేయాలనే సంకల్పం కలిగినటువంటి బ్రహ్మమునకు మొదట ఏదైతే వచ్చిందో అదే విత్తనంగా ఈ ప్రపంచాన్ని, జీవుణ్ణి అన్నిటినీ సృష్టిస్తున్నటువంటిది లేనిది అని అశరీర గురుమూర్తి చేత తాను కూడా శరీరం ఉన్నప్పటికీ అశరీరుడుగా వ్యవహరిస్తుంటే, మిగతావన్నీ చేస్తున్నప్పటికీ, వ్యవహారం చేస్తున్నప్పటికీ తాను నిజంగా ఏదైతే నేనని భావిస్తున్నటువంటి నిజస్వరూపం ఉందో ఆ స్వస్వరూపంలో ఆత్మజ్ఞానంతో ఉండి ఆ ఆత్మ కూడా లేనిదైనటువంటి స్థితిలో, అది కూడా లేనిదైనటువంటి స్థితిలో ఉండేటువంటి స్థితిలో ఉంటాడు. అదే పరమగతి అనబడును. అదే శ్రేష్టమైనటువంటి మార్గం. ఇక సమాధి యొక్క అనుభవం చెప్పబడుచున్నది. వ్యాఖ్య: శ్రోత్రాది జ్ఞానేంద్రియములను వాటి విషయముల నుండి మరల్చి మనస్సును సంకల్పరహితం చేయవలను. వినేది, చూసేది, ఈ జ్ఞానేంద్రియములు ఏవైతే చేస్తున్నాయో విషయాల వైపు మనసు మళ్ళేది, ఇంకా ఇతరత్రా చేస్తున్నటువంటి వాటిలన్నిట్లోనూ దాన్ని సంకల్పరహితం చేయవలను.
అంటే మనస్సు ఇంద్రియములతో కూడి వ్యవహరించినప్పుడు అనేకాగ్రముగా ఉండును. అట్టి మనస్సును ఇంద్రియ విషయాదుల నుండి మరల్చి ఆత్మయందే స్థిరముగా నిలుపవలెను. ఇంద్రియములతో కూడి వ్యవహరించినప్పుడు అనంటే మనం చేసే పనులన్నీ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు వ్యవహారంలో చేస్తున్నాం కొన్ని పనులు. ఇంటికి సంబంధించినవో, నీకు సంబంధించినవో, లేదా గతములో నీవు అనుభూతం చెందినటువంటి విషయాల వైపు మనసు పీకిందనుకో. ఆ మనసు అటువైపు వ్యవహరించినప్పుడు, ఆ అనేకంగా విషయాలు తోస్తున్నప్పుడు దాంట్లో అది పనిచేస్తూ ఉన్నప్పుడు, ఈ ఇంద్రియ విషయాదుల నుండి మరల్చి శరీరము దానికి సంబంధించిన అనుభూతులు పొందిండే వాటిలో నుంచి మరల్చి నేననే నేననే భావన నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో అది ఆత్మగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటిది. ఆ నా స్వస్వరూప జ్ఞానంతో చేస్తున్నటువంటిది అదేను. ఈ శరీరము అని నేను భావిస్తున్నదంతా నామరూపాత్మకంగా దీనికి పెట్టబడినటువంటి భౌతికంగా కనపడేటువంటి శరీరానికి పెట్టిన పేరు. ఈ శరీరము అదంతకదే కొంతకాలం పెరిగి వృద్ధి చెంది సర్వ వ్యవహారములు చేసి మళ్ళా కృషిస్తూ ఆఖరకు నశిస్తుంది. ఈ ఈ పరిణామం అంతా తెలుసు కాబట్టి శరీరం అనే భావనలో చెందకుండా మనసులో కలిగినప్పుడల్లా మనసు ఏకాగ్ర స్థితిలో ఉన్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి దానిగా భావిస్తూ సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రహ్మాండమంతా ఏ విధంగా చలిస్తూనే ఉందో, ఆ చలించడానికి కారణమైనటువంటి శక్తిని కలగజేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా నేను కూడా ఉన్నా. నేను వాటికి భిన్నంగా లేను అనే దాంతో ఈ అనేకంగా వ్యవహరిస్తున్నటువంటి మనస్సును ఇంద్రియ విషయాదుల నుంచి మరల్చి ఎవరైతే సమాధి స్థితిలో చెప్తున్నాడు అనుకో, సమాధి యొక్క అనుభవము చెప్పబడుతోంది అని చెప్పాడు పైన ఇక్కడ హెడ్డింగ్. సమాధి స్థితిలో ఉండి అనుభవాన్ని పొందడము అంటే ఆ సమాధి స్థితిలో అంటే మనసు ఎప్పుడైతే తాను ఆత్మస్వరూపంగా ఉన్న దాని మీద కేంద్రీకరించి కనీసం ఈ విచారణ జరిపినప్పుడు లేదా తాను నిశ్చలంగా కూర్చొని అన్ని ఆలోచనలు విరమించబడి దేని వైపు నువ్వు సమాధి నిష్ఠగా పెట్టుకున్నావో విషయాదుల నుంచి మరల్చి ఆత్మయందు ఉండడమే ఆ సమాధి అనేది. లేదంటే విషయాదుల వైపు పోతూ కళ్ళు మూసుకొని కదలిక లేకుండా కూర్చున్నప్పటికీ లోపల కదలడానికి కారణమైనది ఒకటి కదులుతూ ఉంటుంది. అది విషయాల వైపు అది పోతుంటుంది. భౌతిక శరీరం ఇక్కడే నిశ్చలంగా కూర్చొని కళ్ళు మూసుకొని చేతిలో పట్టుకొని 108 అవి ఉండేటివి తిప్పుతూ ఉన్నప్పటికీ ఏది పోతోంది, ఎక్కడికి పోతోంది, ఏది కదులుతోంది లోపల అంటే గుర్తెరుగుతున్నటువంటిది కదులుతోంది. మనసు అంతకుముందుగా వ్యాపింపజేసుకున్నటువంటి అంతకుముందు ఏవైతే అనుభూతం చెందినటువంటి ఉన్నాయో వాసనా రూపంలో నీలో వాటిలోకి అది లాగుతోంది కాబట్టి ఆ లాగుతున్నందువల్ల దానితో తాదాత్మ్యం చెందుతోంది కాబట్టి శరీరం నిశ్చల స్థితిలో కూర్చొని ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ చేతిలో మంత్రాన్ని ఏదో తప్పించుకుంటూ అనుకుంటున్నప్పటికీ మనస్సు ఎక్కడికి పోతుందో ఆ మనస్సు ఎక్కడికి ఏ విధంగా చేస్తోందో దాని యందు పోయినప్పుడు విషయాలు తెలుస్తూ విషయాలు లేకపోతూ ఉంటుంది. కాబట్టి విషయాల్లోకి మనసు పోకుండా ఉపసంహరించబడి నువ్వు అట్లా ధ్యాన స్థితిలో కూర్చుంటేనే అది సమాధి స్థితి అనే అనుభవంలో సమాధి స్థితి అనాల్సి వస్తుంది. అట్లా లేకుండా శరీరం మాత్రమే కూర్చొని మనసు వెళ్తోంది అనుకో అనేకాలుగా, అప్పుడు సమాధి స్థితి అనబడదు. మనసు ఏకాగ్రంగా ఉండకపోతే, ఆత్మభావంతో ఉండకుండా పోతే, శరీరానికి సంబంధించిన విషయాలు కనుక గుర్తుకొస్తే సమాధి స్థితిలో ఉన్నట్లు కాదు అప్పుడు. కాబట్టి మనసును ఏకాగ్రమును బుద్ధి కూడా నిశ్చలమగును. బుద్ధి మనస్సు అనేటివి ఈ రెండు. మనసు అనేదేమో
నిరంతరము చలించేది. బుద్ధి ఏమో విశ్లేషణ చేయగలిగేది, నిశ్చయాత్మకంగా చేయగలిగేది. వాటి రెండింటిని ఆత్మగా ఉన్నటువంటి, ఆత్మతత్వంగా ఉన్నటువంటి చైతన్యం వైపు, నీలో పరమాత్మలో సర్వవ్యాప్తమైనటువంటి విశ్వానికి చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ సర్వజీవుల్లోనూ సర్వవ్యాప్తమై బ్రహ్మాండమంతా అంతటా ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి కాకుండా నేను పక్కకు చెల్లించాల్సిన పని లేకుండా దాంట్లో మనసును పెట్టుకొని ఉండడమే బుద్ధి నిశ్చలమవుతుంది. అదే సమాధి స్థితి అవుతుంది. వ్యాపార రహితమైన స్థితిలో ఉండడం అంటే వ్యవహారములకు అనుగుణంగా మనసు స్పందించి దాంట్లోకి పోకుండా ఉండడం. వ్యాపార రహితము అంటే ఏ పనులకి మనసు పోయి మళ్ళీ అక్కడ పనులు చేయకుండా ఉన్నటువంటి, బుద్ధి నిశ్చలతగా ఉన్నటువంటి ఆత్మస్వరూప జ్ఞానంలో నిలకడ చెంది ఉండడం. అనగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి బాహ్య విషయ వ్యాపారం నుండి నీ అంతర్విషయ వ్యాపారంలో నువ్వు గనక ధ్యానిస్తూ నిన్ను గురించి, నీ ఆత్మస్వరూపాన్ని గురించి తలంచుకుంటూ పోతేనేమో అంతర్విషయంలో నీ బుద్ధి గుహయందు ఉన్నటువంటి ఆత్మ పరమాత్మల ప్రత్యేగాత్మ స్థితి, నీలో ఉన్నటువంటి మూడవస్థల్ని గుర్తించగలిగే ప్రత్యేగాత్మ స్థితిలో నువ్వు సాక్షిత్వ రూపంలో ఉన్నట్టు దాంట్లోకి ఉన్నట్టు. లేదంటే బాహ్య విషయములు అంటే నీ అంతరంగికంలో ఆలోచన పరంలో ఉండేటివి కాకుండా బాహ్యంగా ఉన్నటువంటి విషయాల వైపు గనక బయటికి పోతే బాహ్య విషయ వ్యాపారంలో ఉంటుంది. మళ్ళీ దాంట్లో నుంచి మరలి ఉండాలి అంటే ఇట్లా అంతర్విషయంలో నువ్వు పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నటువంటి దాని యందు నిశ్చలమై ఉండాలి. నిశ్చలమైనటువంటి ఈ స్థితిని పరమగతి అని అంటున్నాం. అట్టి స్థితిని పొందిన వారే జీవన్ముక్తులు. అట్టి స్థితిని పొందాలి అంటే అంతవరకు నేను ఆత్మను, నేను సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మను కూడా నేనేను, అదే సర్వవ్యాప్తమైనటువంటి సర్వజీవుల్లోనూ ఉన్నది, నామరూపాత్మకమైనది, పుడుతోంది, నశిస్తోంది, సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యమే అంతటా నిండి ఉంది అని ఉన్నప్పటికీ అది మళ్ళీ అనేక సంకల్పాలు కలుగజేస్తుంది. కాబట్టి అశరీరుడైనటువంటి గురుమూర్తి చేత నువ్వు గనక రహితుడు అయి ఉన్నట్టు, సంకల్ప వికల్పం లేనటువంటి తన బుద్ధి గుహయందు నేనే లేను, జగత్తు లేదు అనేటువంటి స్థితిలోకి అశరీరము గురుమూర్తిగా కనుక నువ్వు శరీర రహితం అంటే గుర్తెరుగుతున్నటువంటి శరీర రహితాన్ని చేసుకొని తాను రహితుడుగా ఉంటే, ఇక ఈ గుర్తెరిగి ఈ సమాజ స్థితిలో ఉండి ఆ నిష్టలో నిలబడి ఆత్మస్వరూపుడుగా నిలబడి ఉండేది కూడా నిలకడ చెంది ఉండడము అని చెప్పారే. నిలకడ చెంది ఉండడం అనేది కూడా లేదు. నిలకడ చెందకుండా, నిలకడ చెందకపోయినా, వ్యవహారం చేసినా, కదిలినా కదలకపోయినా నిరంతరము నువ్వు లేనటువంటి స్థితిని ఏదైతే గురువు గుర్తెరిగింపజేశాడో ఆ స్థితిలో నిలకడ చెంది అట్లా ఉంటే నువ్వు లేనట్టుగా ఉన్నప్పటికీ ఆ భావన లేకపోకుండా కదలిక లేనటువంటి స్థితిలో ఏ విధంగా అయితే విశేష వ్యాఖ్య చెప్పారు, స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తున్నారు విశేష వ్యాఖ్యలో. జీవభావము అంటే శరీర ప్రాణ మనోబుద్ధులతో తాదాత్మ్యత కలిగి ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో ఆ నేను జీవుడు అని పిలువబడుతున్నాడు. స్పష్టమైనటువంటి అభిప్రాయం దానికి ఇస్తున్నారు. ఏమనంటే జీవభావము అంటే శరీర ప్రాణ మనోబుద్ధులతో, శరీరంతోనూ, దాంట్లో ఉన్నటువంటి ప్రాణము, దాంట్లో మనస్సు, ఈ మూడింటితో తాదాత్మ్యత కలిగి ఉన్నటువంటి, ఈ మూడింటితోనూ కలుస్తూ ఈ మూడు నేను అని ఏదైతే ఏ నేనైతే ఉన్నదో, శరీరంతో కలిగి శరీరం చూసుకొని ఈ శరీరం నేను, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, ఈ శరీరంలో మనస్సు ఏదైతే పనిచేస్తుందో ఆ మనస్సుతో, దాంట్లో వచ్చే ఆలోచనలతో దాన్ని ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతూ నిరంతరము వ్యవహరిస్తూ ఉంది పుట్టినప్పటి నుంచి.
ఈ మూడిటితో ఏదైతే తాదాత్మ్యం కలిగి ఉండి నేను అంటోందో ఆ నేనని ఇన్నాళ్ళు భావిస్తూ దీంతో ఉందో అది జీవుడు అని పిలువబడుతోంది. శరీరము దీనితో తాదాత్మ్యం చెందుతున్నటువంటి మనస్సు, బుద్ధి అనే దాంట్లో నుంచి నేననే అసలు స్వరూపం ఏదైతే సర్వమును గుర్తెరుగుతూ ఉండి కూడా దీనితో అంటకుండా మళ్ళీ ప్రాపంచిక మరియు శారీరక భౌతికంగా కనపడుతున్నటువంటి దానిలతో మనసుతో వీటితో తాదాత్మ్యం చెందకుండా ఒకటి అన్నిటికీ ప్రకాశం కలగజేస్తూ ఉన్నప్పటికీ ఏదైతే మళ్ళీ దీంతో తాదాత్మ్యం చెందలేదో ఆ ఆత్మ అనేటువంటి ఆ స్థితిలో ఉండేదేమో ఒకటి ఉంది. కానీ ఏదైతే ఈ ప్రాణము, మనస్సు, బుద్ధి అనే వాటితో తాదాత్మ్యం కలిగి ఉందో ఆ నేనని ఆ జీవుడుగా భావించబడుతోంది దాన్ని. ఆ తాదాత్మ్యం నుంచి విరమించి నేను జీవుణ్ణి, నేను పలానా పేరుతో ఉన్నటువంటి వ్యక్తిని, నేను జీవుణ్ణి, నేను ఈ జగత్తులో ఉండేటువంటి భౌతికంగా కనపడుతున్నటువంటి శరీరంగా గుర్తెరుగుతున్నటువంటి దాని నుంచి విరమించబడి అని చెప్తున్నది. ఆ తాదాత్మ్యం దేంతో అయితే నువ్వు చెందుతున్నావో నేనంటే శరీరమని, ప్రాణమని, మనస్సని వాటితో నుంచి విరమించబడి గనక నీ స్వస్వరూప జ్ఞానం చెందితే ఆ తాదాత్మ్యం నుంచి విరమించితే గనక చిత్త ఏకాగ్రత, మనో ఏకాగ్రత, బుద్ధి నిశ్చలత ఆ మూడింటిని సాధించడానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటి నుంచి విరమణ ఎవరైతే చేశారో, ఎవరైతే స్వాత్మ అనుసంధానంలో స్వాత్మనిష్టలో ఏకాగ్రత కలిగి ఉన్నారో, నిశ్చలత్వం కలిగి ఉన్నారో, ఆత్మోపరతి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిర్వ్యాపారంగా తమ అంతఃకరణమును ఎవరైతే నిలపగలిగారో అట్టి వారి యొక్క నిర్వ్యాపారమైనటువంటి నిశ్చలతను ఇక్కడ మనకు బోధిస్తున్నారు. ఈ నిశ్చలత చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే ఆ విధంగా ప్రాణ మనోబుద్ధులను శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి అనేటువంటి వాటి యందు తాదాత్మ్య కలగకుండా విరమించబడి చిత్త ఏకాగ్రత, మనో ఏకాగ్రత, బుద్ధి నిశ్చలత ఈ మూడుగా చెప్పబడినవన్నీ ఈ మూడింటికి సాధించడానికి ఆటంకంగా ఉన్నటువంటి సాధించడానికి ఆటంకంగా ఉన్నటువంటి యొక్క విరమణని ఎవరైతే చేశారో ఆటంకంగా ఏమున్నాయి అంటే మనసులోకి వచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఒకటోది. రెండోది దృశ్యంగా లేదంటే అనుభవంగా పొంది నీలో పెట్టుకున్నటువంటి బాహ్య విషయాలు పదే నేను కదిలిస్తున్నటువంటి ఆ అంశాలు ఏవైతే కదిలిస్తుంటే కదలికలేంట నీ మనసు పోతుందో వాటిని ఏకాగ్రతగా పెట్టాలి అంటే ఈ బాహ్య విషయాల నుంచి తర్వాత శరీరం నేననేటువంటి దానితో అనుభూతం చెంది ఉంటుందే అంతకుముందు అనుభవించి ఉన్నటువంటి వాసనామయంగా ఉన్నటువంటి విషయాల నుంచి వాటన్నిటి నుంచి విరమణ చెందాలి అంటే అట్లా విరమణ ఎవరైతే చేశారో వాటి వైపుకి పదే పోకుండా ఎప్పుడు కూడా నేను అనేది గుర్తెరుగుతానే నేనంటే ఈ గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉండేటువంటి ఏదైతే నేను జీవుడు అని భావన లేక రాకముందు శరీరంతో తాదాత్మ్యకు చెందకముందు ఉందో నా యొక్క గుర్తెరుగుతున్న స్వరూపంగా ఉందో ఆ చైతన్యంగా ఉన్నటువంటిదే దాని యందు ఏకాగ్రత చెంది విషయాల వైపుకు దాని వైపుకైతే ఏవైతే ఆటంకంగా ఉందో వాటి నుంచి విరమించబడి ఎవరైతే చేశారో స్వాత్మానుసంధానంలో తన యొక్క స్వాత్మనిష్టలో ఏకాగ్రత కలిగి ఉన్నారో, నిశ్చలత్వం కలిగి ఉన్నారో, ఆత్మోపరతి తన ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి భావనలో ఉన్నారో అది కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు నిర్వ్యాపారంగా ఎటువంటి వ్యాపారం అంటే కదలికలే ప్రత్యేకంగా చేసేటువంటి పనులు చేయబోయేటువంటి పనులు చేయబోయే వాటి మీద కానీ చేసినటువంటి వాటి మీద కానీ చేస్తున్నటువంటి వాటి మీద కానీ
తాదాత్మ్యం చెంది ఉన్నాయో ఆ తాదాత్మ్యతనే వ్యాపారం అంటారు. దాంట్లో నుంచి ఆ తాదాత్మ్యత లేకుండా చేస్తున్నటువంటి తమ అంతఃకరణమును ఎవరైతే నిలపగలిగారో, అంతఃకరణంలో మనసును నిలపగలిగారో, నిర్వ్యాపారంగా నిలపగలిగారు. నిర్వ్యాపారంగా అంటే మనసు మళ్ళీ అవన్నీ వేరేటి విషయాలను గుర్తు తెచ్చుకొని గాని, తన యొక్క అనుభూతిని గుర్తు తెచ్చుకొని గాని కదలికల్లోకి కూడా పోకుండా, మనసు యొక్క వ్యాపారాన్ని కూడా విరమించబడి మనసు అనే దానికి కూడా ఏదైతే ప్రకాశం కలగజేస్తూ మనసును అంటకుండా కూడా ఉందో ఒకటి ఆత్మస్వరూపంగా అట్లా కలిగి ఉన్నటువంటి నిశ్చలత కలిగి ఉంటే, నిర్వ్యాపారంగా మనసును కేంద్రీకృతం చేసి ఉంటే, ఇక సమాధి నిష్టలో, ఆత్మనిష్టలో ఉన్నట్టు, బ్రహ్మనిష్టలో ఉన్నట్టు. తానే ఆ స్థితిలో ఉన్నటువంటి దాంట్లోనే రమిస్తూ, కింద ఈ నిర్వ్యాపారంగా ఉన్నటువంటి స్థితిలో నిశ్చలతను సాధించినట్టు. ఇక్కడ మనకు బోధిస్తున్నారు. ఈ నిశ్చలత చాలా విశేషమైనటువంటిది. ఏ రకమైనటువంటి బాహ్య జగత్ వ్యాపారములు గాని, ఏ రకమైనటువంటి బాహ్య జగత్ వ్యాపారములు, బయట ప్రపంచంతో నీకు కలిగినటువంటి నీవు నీకు కలిగినటువంటి బంధాలతో గాని, ఇతరత్ర గాని వ్యవహారములన్నిటితోనూ బయట కనబడేటువంటి జగత్ వ్యాపారములే. కానీ లేదా తన యందు జరిగేటువంటి అంతఃకరణ వృత్తిరూప ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ వ్యవహారం గాని, లేదంటే నీ అంతఃకరణలోనే బాహ్యంగా పోకపోయినా నీలో కలిగేటువంటి ఏవైతే అంతఃకరణంలో నీకు సంబంధించినటువంటి వ్యవహారములన్నీ అనుభూతం చెంది ఉన్నాయో, ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పటికీ లోపల ఆలోచనలు చేస్తున్నాయో వాటి వైపు, ఆ అనుభూతుల వైపు, ఆ శరీరంలో కలిగేటువంటి ఆలోచనల వైపు, ఆ సూక్ష్మ ప్రపంచ వ్యవహారం గాని, జాగ్రత్త అవస్థ యందు భిన్న భిన్నములుగా అనేకములుగా వ్యక్తమయ్యేటువంటి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడేమో భిన్న భిన్నాలుగా వ్యక్తమయ్యి కర్మేంద్రియాలు పనిచేసినాయి, జ్ఞానేంద్రియాలు పనిచేసినాయి, అన్నీ తెలుసుకొని ఆలోచనలు చేస్తూ పని చేయాలనేటువంటి ఏ వైపుకైతే అన్నిటినీ శబ్ద స్పర్శ రసరూప గంధాలను గుర్తించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, వాటిని వ్యవహార నిమిత్తం పని చేస్తూ వాడుకుంటున్నటువంటి కర్మేంద్రియాలు, ఈ రెండు సంఘాతం చెంది అంతరేంద్రియాలతో సంఘాతం చెంది ప్రాణేంద్రియ సంఘాతం అంతా కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా 3 రకాలుగా జాగ్రత్తలో స్థూలంగా చేయబడుతున్నటువంటివి, సూక్ష్మంగా చేయబడుతున్నటువంటి స్వప్నావస్థలో, కారణంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ప్రాణం మాత్రమే ఉండి మిగతాటి ఉపసంహరింపబడినప్పటికీ నిద్రావస్థలో అక్కడ కూడా సాక్షిత్వ స్థితిలో ఉంది. ఆత్మ వ్యవహరిస్తూ మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత అంతవరకు జరిగిన సర్వ ప్రపంచ విషయాలని నీకు గుర్తుకు తెస్తూ ఉంది. అట్లా భిన్న భిన్నములుగా అనేకములుగా వ్యక్తమయ్యేటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియ సంఘాతం అంతా కూడా, ప్రాణేంద్రియ సంఘాతం అంతా కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క ప్రభావమైనటువంటి దాని ప్రభావం చేత ఏ దేహాభిమానం కూడా లేనటువంటి, ఏ దేహాభిమానం, ఈ దేహం అనేటువంటి నీ దేహాభిమానం కానీ, ఈ దేహంతో చుట్టూ జాగ్రత్త అవస్థలో వ్యవహరించినటువంటిది కానీ, ప్రాపంచికంగా చూడబడినటువంటిది బాహ్యంగా అంతరంగా ఏ రకమైనటువంటి అభిమానము లేనటువంటి, దానితోనే తాదాత్మ్యత లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దీనితో తాదాత్మ్యమే చెందినటువంటి ఎవరైతే అశరీరుడుగా గురుమూర్తి చేత తాను రహితమనర్చుకొని తాను నిజానికి లేని తనలో కలుగుతున్నటువంటి కళ ఇదంతా, ఈ వ్యవహరిస్తున్నటువంటి 3 అవస్థల్లో వ్యవహరిస్తున్నటువంటిదంతా కూడా కలగా వచ్చినటువంటిదే అనే విధంగా, లేని విధంగా ఎవరైతే ఉన్నారో, 3 అవస్థలు ఏ అవస్థల్లోనూ కూడా దాంతో దేహాభిమానం అనేది పొందకుండా కానీ, దాంతో తాదాత్మ్యం చెందకుండా ఎవరైతే ఉన్నారో అట్టివాడు జీవన్ముక్తుడు. జీవించి ఉన్నట్టుగానే ముక్త స్థితి కలిగినటువంటి వాడు. శరీరం జీవించింది, జీవిస్తూ ఉంది. ఎప్పుడో
ప్రాణం ఊపిరి పోయినాడు పోతుంది. అంతవరకు వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో ఉండి వ్యవహరింపజేస్తున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని వ్యవహరింపజేస్తున్నప్పటికి దాని వ్యవహారానికి దాన్ని వదిలేసి దాని నుంచి విషయాల నుంచి విరమించబడి ఏదైతే ఇప్పటి వరకు చెప్పారో 3 రకాలైనటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీర దేహాభిమానాలను పూర్తిగా విడిచిపెట్టారో, మూడవస్థల్లోని విషయాలతో కూడా తాదాత్మ్యం చెందకుండా ఎవరైతే విడిచిపెట్టారో, ఎప్పుడూ అది లేనిదేననేటువంటి దేహాభిమాన త్యాగం పూర్తిగా ఎవరైతే జరిగిందో, ఎవరిలో అయితే ఆ ప్రాణేంద్రియ సంఘాతం 3 కలిసి ఉన్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క ప్రభావమైనటువంటి ఏ దేహాభిమానం కూడా లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో అట్టివారు జీవన్ముక్తులు. జీవన్ముక్తికి ఒక స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇక్కడ అందిస్తున్నారన్నమాట. జీవన్ముక్తిని కూడా స్పష్టమైన నిర్ణయాన్ని పెడుతున్నారు. ఏమిటంటే ఎవరైతే తురీయ నిష్ఠులై ఆత్మనిష్ఠులై ఎవరైతే స్థూల సూక్ష్మ కారణ శరీర దేహాభిమానములను పూర్తిగా విడిచిపెట్టారో, దేహాభిమాన త్యాగం పూర్తిగా జరిగిందో, ఎవరైతే సదా సర్వకాలముల యందును ఈశ్వరాయత్తు చిత్తులై ఆత్మనిష్ఠులై ఉంటారో, ఎవరిలో అయితే మనోబుద్ధులు అనేటువంటి అంతఃకరణము తన యొక్క కదలికలను వదిలివేసి నిశ్చలత్వాన్ని పొందిందో వారు జీవన్ముక్తులు అన్నారు. జీవన్ముక్తులు కూడా నిర్వచనం ఇచ్చారు, స్పష్టమైనటువంటి నిర్వచనం. ఏంటంటే ఎవరైతే తురీయ నిష్ఠులై ఉన్నారో, తురీయ నిష్ఠలో ఉండడము అని అంటే జాగ్రత్త అవస్థలో చేసినటువంటివన్నీ జాగ్రత్తలో విచారణ చేయగలుగుతున్నావు, జాగ్రత్తలో గుర్తించగలుగుతున్నావు, జాగ్రత్తలో దానిని మననం చేసుకుంటున్నావు, అన్ని జాగ్రత్తలో పెట్టుకున్నావు. ఏదైతే దాంట్లో నుంచి నువ్వు భావన చెందావో వాటిలోని విషయ ప్రపంచమే మళ్ళీ స్వప్నావస్థగా తోచినటువంటి స్థితిలోనూ ఉంది. దాన్ని కూడా సూక్ష్మ స్థితిలో గుర్తించగలుగుతున్నావు. నిద్రావస్థలోనేమో గుర్తించే చైతన్యం లేకుండా ఉన్నప్పటికీ, గాఢ నిద్రలోపై మళ్ళీ మెలకువ వచ్చినప్పటికీ, మెలకువ వచ్చినప్పుడు బాగా గాఢంగా నిద్రపోయినటువంటి విషయం ఏమీ తోచకుండా గాఢంగా నిద్రపోయినటువంటి స్థితిని గుర్తిస్తూ, ఆ రెండు ఈ గాఢంగా నిద్రపోయిన మూడవస్థల యొక్క స్థితుల్ని శాశ్వత స్థితిలో ఉండి వాటితో తాజాత్మని చెందని ఆత్మస్థితిలో ఉండి ఎవరైతే మూడవస్థలకి అతీతంగా ఉన్నటువంటి తుర్యావస్థలో ఉండి గుర్తెరుగుతున్నారో, ప్రత్యేగాత్మగా గుర్తెరుగుతున్నారో, ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి గుర్తెరుగుతున్నాడో, అట్టి ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కరైనటువంటి ఆ పరమాత్మ అనేటువంటి ఈశ్వరత్వం సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యంగా ఉన్నది. ఆ సర్వత్రా వ్యాపించే చైతన్యంగా ఉన్నటువంటి దాంట్లోనే ఉన్నటువంటి దాంట్లో నేనున్నానటువంటి ఏ విధంగా స్థూల సూక్ష్మ కారణ శరీర దేహాభిమానములను పూర్తిగా విడిచిపెట్టి ఉన్నారు. ఈ జాగ్రత్తలో వ్యవహరించినప్పుడు కానీ దాని గురించి కానీ, స్వప్నం గురించి, నిద్రావస్థలో మూడవస్థల్ని మీరి ఉన్నటువంటి తుర్యావస్థ స్థానంలో సాక్షిత్వ స్థితిలో ఉండి వాటిని గుర్తెరుగుతూ ఉండి ఎవరైతే దేహాభిమాన త్యాగం పూర్తిగా చేశారో, ఎవరైతే సర్వకాలంలో ఉన్నటువంటి సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే ఉన్నది. ఆ చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో నుంచే ఈ అనేకంగా తోచబడుతున్నటువంటి ప్రత్యేకంగా వెష్టిగా కనపడుతున్నటువంటి ఆ వెష్టి చైతన్యం అంతా అన్ని జీవుల్లోనూ వేరువేరుగా తోచబడుతూ ఉన్నంతకాలం వాళ్ళు జీవులుగా అనేకంగా తోచబడుతూ ఉంటాయి. అనేకంగా అనేదే లేదు. అనేకంగా కేవలం భౌతికంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి శరీరాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఏది దీన్ని గుర్తిస్తోందో ఆ గుర్తిస్తున్నటువంటి ఇది సర్వకాలమునందు ఆ ఈశ్వరాయత్త చిత్తులై ఆత్మనిష్ఠులై ఈ సర్వకాలంలో కూడా సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటిది ఒక్కటే ఉన్నది. అది నేనేను అనేటువంటి ఆత్మనిష్టలో ఎవరైతే ఉన్నారో, ఎవరిలో అయితే మనోబుద్ధులు అనేటువంటి అంతఃకరణం అనేటువంటి తన యొక్క కదలికల్ని, మనసు బుద్ధి అనేటువంటి అంతఃకరణంలో కదులుతున్నటువంటి సర్వ కదలికల్ని వదిలివేసి, కదలికల్ని అంటే నువ్వు వదిలేసినా కూడా అదేం ఉండదు. ఆ కదలికలు జరుగుతున్నటువంటి దానితో తాదాత్మ్యం చెంది మళ్ళీ నువ్వు దాంతో జతకట్టి విడిపోకుండా
ఉండేటువంటి స్థితిలో, గుర్తెరిగినటువంటి స్థితిలో గనక ఉంటే, అది కదలికలు జరిగినప్పటికీ అవి లేనివిగా దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే, నిశ్చలత్వాన్ని ఎవరైతే పొందుతారో ఆ విధంగా వాళ్ళు జీవన్ముక్తులు అని చెప్పబడింది. కాబట్టి వ్యవహారం చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి, నిరంతరము వ్యవహారాన్ని ఆపగలిగేటువంటి స్థితి, ఓ రాయిలాగా నిశ్చల స్థితి చెందేది ఉండదు. శరీరంలో కదలికలు అనేటివి ఉంటాయి. మనసు అనేది నిరంతర చలనశీలమైనది కాబట్టి, ఎరుక అనేది నిరంతర చలనశీలమైనది. ఆ ఎరుక కదులుతూనే చేస్తూ ఉంటుంది, వ్యవహారం చేస్తూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది. తాను ఈ విధంగా తాను అశరీరుడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ జగత్తు, తాను పుట్టక ముందు బయలు స్థితిగా ఉన్నటువంటి, అంటే ఏమీ లేనటువంటి దీనికి మూలంగా వచ్చినటువంటిది గాని, ఇది గాని లేకుండా, మూలం లేకుండా ఎట్లొచ్చిందో కూడా తెలియబడినటువంటి మొట్టమొదటిగా ఉన్నటువంటి స్వతసిద్ధమై ఏ బయలు స్వరూపంలో ఉందో అది తెలియబడి దాని స్థితిలో తాను ఉన్నప్పటికీ, ఇది కదలికలు పోయినాయా, బయలు స్థితిని గుర్తెరిగి తాను లేని స్థితిలో, ప్రపంచం కూడా లేని స్థితిలో ఈ జగత్తులో కనబడుతున్నటువంటి సకల సృష్టి, ఈ గోళకాలు గాని, ఈ భూములు గాని, నక్షత్రాలు గాని, సర్వవ్యాప్తమైనటువంటి అనేకంగా కోటాను కోట్ల నక్షత్రాలతో సహా సర్వము కూడా లేనప్పుడు ఏదైతే ఉన్నదో, అప్పుడు ఈ వస్తువు రూపంలో గాని, ఇంకో రూపంలో గాని ఏ రకంగానూ లేదు. సంకల్పము లేదు, వికల్పము లేదు. దానికి కారణమైనటువంటిది సంకల్పం వస్తేనే మళ్ళీ దాని గుండానే ఇదంతా వచ్చిండేది. మళ్ళా విచారణ అంతా చేశాం గదా! అవ్యక్తంగా ఉన్నది కూడా లేదు, వ్యక్తమైంది లేదు. 2 లేనటువంటి ఉన్న పరిస్థితి అని నీ మనసులో తలుచుకుంటూ నువ్వు భావిస్తున్నప్పటికీ కూడా కదలికలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి గదా! అది ఎరగబడినటువంటి గురువాక్యం చేత తెలియబడినప్పటికీ కదలికలు జరుగుతున్నాయి గదా! అనంటే కదలికలు జరుగుతున్నాయి. కదలికలు జరిగే దానితో నువ్వు తాదాత్మ్యం చెంది, కదలికలు జరుగుతున్న దాని గురించి గుర్తించి, మళ్ళీ దానితో పాటు చలనచిత్తుడు అయితేనే. అట్లా కాకుండా ఉండమనంతే. అది కదులుతూ ఉంటుంది. దాన్ని కదలకుండా ఆపే శక్తి నీకు ఎవరికీ కూడా ఉండదు. అది కదులుతూనే ఉన్నటువంటి దాంట్లో నువ్వు పోయి మళ్ళీ తాదాత్మ్యం చెందకు. నువ్వు నిర్ణయాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉండు. గురువాక్యం చేత నీవు రహితం ఏదైతే నిన్ను రహితం చేసుకోమని గురువు చెప్పారో, నువ్వే లేనటువంటి రహిత స్థితిని భావములో పొందమని. ఆ భావంతో నిలకడ చెంది ఉండు. చలనశీలమైన దాంతో దిగొచ్చి మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెందితే మళ్ళీ జీవభావంతోనే ఉంటావు. జీవన్ముక్తుడు కాలేవు. అట్లా కదలికలను వదిలివేసి నిశ్చలత్వాన్ని ఎవరైతే పొందారో, నిశ్చలంగా ఎప్పుడు కూడా ఆ భావంతో ఉన్నారో వారే జీవన్ముక్తులు. అట్టి పరిస్థితి చేత తాను ఆ రకమైనటువంటి స్థితిని, తురీయ స్థితిని సాధించగలుగుతున్నాడు. సాధించినటువంటి తురీయాన్ని, ఆ తురీయ స్థితిని నిలబెట్టుకోవడము చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా సుషుప్తావస్థని సమాధి స్థితిగా మార్చుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. చూడండి, అంటే అట్టి పరిస్థితి చేత తాను ఆ రకమైనటువంటి స్థితిని, తురీయ స్థితిని సాధించగలుగుతున్నాడు. తురీయ స్థితిలో 3 అవస్థల్ని కూడా గుర్తెరిగినటువంటి వాడై, ఒకటి జాగ్రత్తలో వ్యవహరించినటువంటిది, ఒకటి సూక్ష్మ స్థితిలో వ్యవహరించినటువంటిది. ఆ 2 స్థితుల్ని కోల్పోయి ప్రాణావస్థ ఉన్నప్పటికీ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ ప్రాణం రూపంలో ఉన్నప్పటికీ కదలికలు మనసు రీత్యా జగత్ వ్యాపారం గాని, అంతర్వ్యాపారం గాని 2 లేవు. 2 లేనటువంటి స్థితిలో ఏదైతే చెందిందో దాన్ని కూడా తురీయ స్థితిలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఎప్పుడైతే ఉన్నావో నువ్వు దాన్ని సాధించగలిగి దాంట్లో నుంచి ప్రత్యేగాత్మ స్వరూపుడువై ఉన్నావో, ఆ సాధించినటువంటి తురియాన్ని, ఆ తురీయ స్థితిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఎప్పుడూ ఆ భావనలో ఉండడము, ఆ స్థితిలో నిలకడ చెంది ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే సుషుప్తావస్థని సమాధి స్థితిగా మార్చుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సుషుప్తావస్థలో, గాఢ నిద్రావస్థలో
శరీరం ఉన్నప్పటికీ శరీరంలో ప్రాణవాయువు కదులుతూ అంతటా ఏ పని చేస్తుంది? అంతరంగా పనిచేస్తున్నటువంటి ప్రాణవాయువు వాటిలో పనిచేసి ప్రాణం ఒకటి పనిచేస్తుంది అక్కడ. మిగతా ఇతర వ్యాపారములైనటువంటి శరీర వ్యాపారములు గాని, ఇతరత్ర ఆంతరంగిక, బహిరంగిక, బాహ్య అంతర్విషయాలు ఏవి కూడా విషయాలుగా రాలేదు. ఏ విషయము అక్కడ జరగట్లేదు. ఏ విధంగా విరమించబడినటువంటి స్థితి, తురియా స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆ విరమించబడినటువంటి స్థితిని కూడా గుర్తించగలుగుతున్నావు గదా! విరమించబడినటువంటి గాఢ నిద్రావస్థలో ఏదైతే నువ్వు పొందావో, గాఢ నిద్రా స్థితిలో దేన్ని గుర్తెరగకుండా ఉన్నావో, ఆ సుషుప్తావస్థ స్థితిని సమాధి స్థితిగా జాగ్రత్తలో ఉన్నప్పుడైనా సరే, ఆ స్థితిలో వేటి వైపుకు పోనటువంటి స్థితి ఏదైతే పొందావో, ఆ స్థితిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సమాధి స్థితిగా నువ్వు మౌనంగా ఉండి నీ మనసులో జరిగేటప్పుడు ఏం చేసుకోవాల్సింది అంటే, నిద్రావస్థలో ఏదైతే అన్ని విషయాలను మరుపు చెంది ఉన్నావో, అటువంటి రీతిలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా ఆ సమాధి స్థితిని అనుభవించేటువంటి స్థితిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఎవరైతే సుషుప్తిలోకి జారిపోకుండా జాగ్రత్త పడగలుగుతారో, ఎవరైతే ఈ సమాధి స్థితిని 3 అవస్థలలో నిలబెట్టుకోగలుగుతారో, ఈ రకమైనటువంటి సమాధి స్థితిని ఎవరైతే నిలబెట్టుకోగలుగుతారో, ఎవరైతే జాగ్రత్తలో సుషుప్తిలోకేమీ నిద్రపోయినట్లుగా కాకుండా, నిద్రపోయినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి, నిద్రపోయినప్పుడు ఏ సమాధి స్థితి ఉందో అది జాగ్రత్తలో ఉన్నప్పటికీ కూడా, సుషుప్తిలోకి జారిపోకున్నప్పటికీ కూడా జాగ్రత్త పడగలుగుతారో, జాగ్రత్తలోనే ఆ స్థితిని అనుభవించగలుగుతారో, ఎవరైతే ఆ సమాధి స్థితిని 3 అవస్థల్లో నిలబెట్టుకోగలుగుతారో, 3 అవస్థల్లోనూ ఆ సమాధి స్థితిలో ఉండే దాన్ని నిలబెట్టుకోగలుగుతారో, ఎవరైతే ఇంద్రియ మనోబుద్ధుల వ్యాపారంలో సుషుప్తావస్థలో సహజంగా ఎట్లయితే లేకుండా పోతున్నాయో, సహజంగానే అవంతకవే ఏ ప్రయత్నము లేకుండానే నిద్రావస్థలోకి పోయిన తర్వాత సుషుప్తావస్థలో ఏ విధంగా ఇంద్రియాలు మనోబుద్ధుల వ్యాపారాలు రెండూ లేవు, బాహ్య అంతర్విషయాలు రెండూ కూడా ఏ విషయము లేదు అక్కడ. మనోబుద్ధులు ఇంద్రియాలతో వ్యవహరించేదే లేదు. ఆ విధంగా అది సహజంగా నువ్వు ప్రయత్నం చేసినందువల్ల చేస్తున్నటువంటిది కాదు. ధ్యాననిష్టలో కూర్చొని మనసును స్తంభింపజేయడానికి అనేక పద్ధతులు ఉపయోగించి చేస్తున్నారో అట్లా చేయడం కాదు. సహజంగా ఏ విధంగా అయితే ఆ ఇంద్రియ మనోబుద్ధుల వ్యాపారములు లేకుండా నిద్రావస్థ వచ్చిందో, ఆ నిద్రావస్థలో ఉండే స్థితిని 3 అవస్థల్లోనూ ఎవరైతే నిలబెట్టుకోగలుగుతారో, ఆ సహజంగా వచ్చినటువంటి ఆ స్థితి, ఎవరైతే ఇంద్రియ మనోబుద్ధులు వ్యాపారంలో సుషుప్తి అవస్థలో కూడా సహజంగా అట్లా లేకుండా పోతున్నాయో, అదే రీతిగా జాగ్రత్త స్వప్నావస్థలలో కూడా ఆ లేకుండా పోయినప్పుడు ఉన్నటువంటి స్థితిని నిలబెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిలబెట్టుకొని జాగ్రత్త స్వప్నావస్థలలో జరిగినటువంటి దాన్ని కూడా సహజంగా గాఢ నిద్రావస్థలో జరిగినటువంటి స్థితిని 3 అవస్థల్లో కూడా తాము గుర్తెరిగి నిలబెట్టుకొని ఉన్నారో, ఎవరైతే అట్లుంటారో. ఇక్కడ ఇంకో ప్రశ్న ఎవరో వేసింటే అది నిన్న మనను మాధ్యమాల్లో బయటకు వచ్చింది. ఏంటంటే, సంకల్పం లేనటువంటి గాఢ నిద్రా స్థితిలో ఉన్నప్పుడు గనక అట్లే గనక పోయినారనుకో, ప్రాణం పోయిందనుకో, వాళ్ళ నిస్సంకల్ప స్థితిలో పోయినట్టే కదా ఒకవేళ అని అన్నారనుకో అని ఎవరో ప్రశ్న వేసింటే దాని మీద వచ్చినటువంటి దాన్ని చెప్తున్నా. ఆ నిస్సంకల్ప స్థితిలో వాళ్ళు పోయి ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి మనసు వ్యాపారాలుగా జరిగినటువంటి వాసనాపరమైనటువంటి అన్నీ కూడా ఉన్నాయి కదా, దాంతోపాటు ఇది తీసుకెళ్తుంది కదా అక్కడికి, ఎక్కడైతే జనం వందనానికి పోతుందో అక్కడ లేకుండా ఎట్లయిపోతుంది అనే దాన్ని గురించి చెప్తూ ఆయన ఇట్లా విచారణ చేసి గురువు ద్వారా తాను ఉన్నట్టు జాగ్రత్త అవస్థలో ఏ అవస్థలో 3 అవస్థల్లోనూ తాను ఏ విధంగా లేడో గనక గుర్తెరిగి
లేడో గనక గుర్తెరిగి తాను రహితమైనటువంటి పద్ధతిని తాను జాగ్రత్తలో వ్యవహారంలో ఉన్నట్టే జీవన్ముక్తుడుగా అయ్యుండే కనుక అయ్యుంటే ఏ రకంగానన్నా పోనీంగా ఇక లేదు అట్లా అట్లా కాకుండా ఊరికే నిద్రపోయినందువల్ల సర్వజీవులు నిద్రపోతున్నాయి ఏ కదలిక లేకుండా. ఆ సర్వజీవులు నిద్రలో ఒక్కసారిగా ఏదో అయిపోయినంత మాత్రాన ప్రళయంలాగా అయిపోయినంత మాత్రాన తాత్కాలికంగా మెలకు వచ్చే వరకు నిద్రపోయి ఉన్నారు. నిద్రలోనే ఒకవేళ శరీరానికి సంభవించినటువంటిది అది సంభవించినప్పటికీ ప్రాణం పోయేటువంటి స్థితి కలిగినప్పటికీ వాళ్ళు గనక గురుముఖత విచారణ జరిపినటువంటి తాము నిజంగా రహితులైనటువంటి మూడవస్థల్లో ఏదైతే ఉన్నదో ఆ మూడవస్థల్లోనూ జాగ్రత్తలో స్వప్నంలో సుషుప్తిలో ఉన్నటువంటి మూడవస్థల స్థితిలోనూ తాము నిజంగా లేమనేటువంటి ఎవరైతే రహిత స్థితిని పొంది ఉన్నారో గురువాక్యం చేత మూడవస్థల్లోనూ దాన్ని నిలబెట్టుకోగలుగుతూ ఉన్నారో తాము లేనటువంటి స్థితిని వాళ్ళు ఏ రకంగా పోయినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ఏమిటిది జీవుడుగా ఉన్నప్పుడే జీవునితో తాదాత్మ్యం చెందకుండా జీవభావంతో లేకుండా ఆల్రెడీ వాళ్ళు తాము లేమన్నటువంటి రహితులై ఉన్నారు, అశరీరులై ఉన్నారు. గురువాక్యం చేత అయి ఉన్నటువంటి స్థితిని ఉన్నటువంటి పొందింటే ఇక వాళ్ళు ఏ రకంగా కానీ దాంతో నిమిత్తం లేకుండా వాళ్ళు ఆల్రెడీ అశరీరులై ఉన్నారు. శరీరం యొక్క దీనితో కదిలేటువంటి దీనికి వచ్చిన జబ్బులతోనో దీన్ని వ్యవహరించినటువంటి తీరుతోనో ఇది మధ్యలో పోయిందా, నిద్రలో పోయిందా, మెలకువలో ఉన్నట్టుగానే పోయిందా అని మళ్ళీ దీనితో తాదాత్మ్యం చెందకుండా ఉండేటువంటి వాడు, అట్లా స్థితిని పొందినటువంటి వాడు, నిలబెట్టుకున్నటువంటి వాడు అట్లా ఉంటే కనుక రాదు. అట్లా పొంది ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దిగి వచ్చి తాదాత్మ్యం చెంది మళ్ళీ తనకు అన్ని సంకల్పించుకుంటాడే జ్ఞాని. అట్లయినా కూడా జ్ఞాని గాఢ నిద్రలో పోతే కుదరదు. సుషుప్తి ఓన్లీ సుషుప్తిలో, గాఢ సుషుప్తిలో పోతే కుదరదు. నిర్ణయమై ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. హలో ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఈ ప్రశ్న రామకృష్ణ అయినా ఒకనాడు అడిగింటి చెప్పిన ఇట్లా మాకు బంధువులు పిల్లోడు నిద్రలోనే ప్రాణం పోయిందిలే. అది మంచుకొచ్చి అన్న ఈ రకంగా నిద్రపోయి కదలాడేది లేకుండా ప్రాణం పోయింటది. వాళ్ళకు ఇప్పుడు మనం ఉండే స్థితిలో వాళ్ళ నిద్రలో కూడా ఆ స్థితిలో ఉంటారు కదా, అప్పుడు ప్రాణం పోయినప్పుడు వాళ్ళకి జన్మ ఉండదు కదా అని అడిగింది. మాట అడిగితే అట్లా కాదప్ప, ప్రాణం పోయేటప్పటికి ఖచ్చితంగా మెలకువ రానే వస్తుంది, కదలిక రానే వస్తుంది. నిద్రపోయినప్పుడు కదలిక లేదు కదా, ఆ టైప్ లో అట్లే పోదు. ప్రాణం పోయేటప్పటికి ఖచ్చితంగా కదలికే వస్తుంది, రాకుండా ఏముండదు. అట్లా జన్మ లేకుండా పోయేకి అవకాశము లేదు అని ఏదో ఒకటి శరీరంలో గింజుకునేది ఉంటుంది, గింజుకొని దాంతో చెందుతాడు, కదలిక రానే వస్తుంది. కానీ ఇది విషయం తెలియదు కదా, తెలిసి ఉండేది కాదు కదా, అట్లా జరగదు. ఖచ్చితంగా జన్మ రానే వస్తుంది, అట్లా లేకుండా పోయేకి లేదు. ఇది వాసన తీసుకెళ్ళి ఉంటుంది కదా, ఇది తెలియకుండా పోయినప్పటికీ దాని వాసనారహితమైనటువంటి బుద్ధితో ఎవరైతే నిర్ణయాత్మకంగా ఉన్నారో ముందే నిర్ణయాత్మకంగా ఉన్నారో వాసనారహిత. ఇక్కడ ఇంకొకటి ఉందన్న, ఇప్పుడు వాసనలన్నీ ఉన్నాయి, నిద్రపోయినాము, మళ్ళీ మెలకు వస్తానే వాసనలే వస్తాయి కదా. వస్తాయి, వచ్చినప్పటికీ అవి లేనివిగా మూడవస్థలంగా సాక్షిత్వ స్థితిలో గుర్తెరిగినటువంటి స్థితిలో ఉంటూ కూడా ఇవి లేనివే అనేటువంటి నిర్ణయాత్మక స్థితిలోకి వచ్చి ఉండాలి కదా. చూస్తూ చేస్తూ కూడా దాని మీద భ్రాంతి లేని మార్గం. ఇక్కడ భ్రాంతి లేని మార్గమే అని పదే ఎక్కడ మన పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, నువ్వు ఏం చేస్తున్నా దాని మీద భ్రాంతి లేని స్థితి నీకు ఉండాలి. అది ఎవరైతే అటువంటి అంతఃకరణం యొక్క తన యొక్క కదలికలను వదిలివేసి నిశ్చలత్వాన్ని పొందిందో వారే జీవన్ముక్తులు. ఆ పేర కటికి నిలబెడదాం, టైం దాటిపోయింది. ఈరోజు అదేది మన గురుగీత చెప్పలే ఈరోజు, అప్పటికి జాయిన్ కాలేదు. దివాకర్ అన్నయ్య కానీ వెంకటేష్ కానీ ఇద్దరు లేరు అప్పటికి. అందుకని మనం కార్యక్రమం మొదలు పెట్టేసాం, మధ్యలో జాయిన్ అయినా. సరే
నేను జాయిన్ అయినాను స్వామి, కొంచెం లేటుగా ఆ. జాయిన్ అయినా. సరే సరే సరేలేమ్మా, మంగళం చెప్పేసేయమ్మ. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరమకు జై. జై గురు స్వామి.